హాయ్ ఫ్రెండ్స్, హలో అందరికీ నమస్తే. ఎట్లా ఉన్నారు? అందరూ బాగున్నారా అండి? మంచిగా ఉన్నారా? ఆదివారం కదా, జాగ్రత్త రోడ్ల మీద తిరిగేటప్పుడు కానీ ఏదేమైనా కానీ. ఇలా చూడండి, ఈరోజు డేట్ వచ్చేసరికైతే ఏప్రిల్ 27, 2025 అనగా ఆదివారం. ఆదివారం అయితే ఇలా మన గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్లో ఈడేంద్ర బాబు ఆదివారం శనివారం కూడా పెడతాడు, మమ్మల్ని తింటాడేంద్ర అని మీరైతే అనుకుంటున్నారేమో. కానీ నేనైతే ఏం లేదు, యార్డ్ చూపిద్దాం. వారం అంతా నన్ను చూస్తున్నారు, ఈ ఆదివారం నాడైనా యార్డ్ అయినా చూస్తారు, యార్డ్లో చూసి తెలుసుకుంటారని చెప్పి నేను శనివారం అయితే ఈ వీడియో తీయడం జరిగిందనమాట. చూస్తున్నారు, ఎక్కడ చూసినా రాశులు పక్క లోడింగ్లు అన్నీ ఈ విధంగా ఉంటాయండి. వీడియో లాస్ట్ దా చూస్తే మీకు కొన్ని విషయాలు చెప్తాను, అర్థమైంది మీకు ఏదైనా కానీ. కొన్ని రకాల మిర్చిని కూడా మీకు అప్లోడ్ చేయడం జరిగింది. ఆ మిర్చి వచ్చేసరికి శుక్రవారం జరిగింది. శుక్రవారం నిన్న శనివారం జరిగిన బేరాలు జరిగినవి కాయలు తీశాను, ఆ కాయలు అప్లోడ్ చేయడం జరిగింది. కాబట్టి లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, ఏ డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. మన ఛానల్ చూస్తున్నారు కదా, శనివారం ఇలా కూర్చున్నారు పనులు లేక. ఈ విధంగా అయితే మాత్రం ఏదేమైనా చాలామంది చాలా రకాల కామెంట్ చేస్తున్నారు, దాని గురించి కూడా చెప్పబోతున్నాను. ఇలా వచ్చరికి 204 బెస్ట్లు అండి. 110, 115 వరకు అడుగుతున్నారు వచ్చరికి అయితే. 11,000, 11,500 దాకా అడిగారు. ఫుల్ డ్రై కాబట్టి, డ్రై బెస్ట్ క్వాలిటీ కాబట్టి. అదే నెమ్ములు అయితే మాత్రం వీటిలోని నెమ్ములు 95, 100, 9,500, 10,000, 10,500 దాకా వేస్తున్నారు. డ్రై అయితే 10,000 నుంచి 11,000 దాకా వేస్తున్నారు అనమాట. ఇలాగ వచ్చరికి చాలా ఇవి చూడండి. వచ్చరికి అయితే ఏసీ తేజ బెస్ట్ 135 అంతే, 130 రూపాయలు అడుగుతున్నారండి. 13,500కి అడుగుతుంటే రైతు అయితే ఆ రేటుకి అయినా అనేసారు. మళ్ళీ లోపల పెట్టేశారు, ఇవి ఏసీలో పెట్టేశాడు. మళ్ళీ ఆయన ఏసీలో నుంచి తెచ్చాడు శాంపిల్ 2 బస్తాలు బేరం పెట్టారు. 13,500కి అడుగుతున్నారు. మరి అందరూ పెరుగుతుందా లేదంటున్నారు. పెరిగితే పెరగవచ్చు, గ్యారంటీ అయితే లేదన్న. పెరిగిద్దని అంటున్నారు, ఎవరిని అడిగినా కానీ పెరిగిద్ది అంటున్నారు. అలానే పెరిగిద్దని చెప్పలేము, పెరగదని చెప్పలేము. మన అంచనా ప్రకారం చెప్పమంటే 90% పెరిగిద్ది అది. సూపర్ 10 బెస్ట్లు అండి. 11,500 వేశారండి. 115 రూపాయలు కేజీ సూపర్ 10 బెస్ట్లు. సైజు ఉన్నాయి కాబట్టి అది కౌంట్ చేయలు వాళ్ళు కొన్నారు. అవి కూడా ఆ సైజులు లేకపోతే ఆ రేటుకి కొనరు. కొద్ది క్వాలిటీ ఉంది, రంగు ఉంది, అవన్నీ చూస్తారనమాట. వాటిలో అక్కడ పిక్కల్లాగా ఉన్నాయి అనుకో, మళ్ళీ రేటు తగ్గిద్ది అనమాట. పిక్కల్లాగా లేవన్నీ ఒక సైజు ఉన్నాయి కదా, ఆ రేట్ వేసారు. ఇవి చూడండి, టమాటా అంటే సపోటా బెస్ట్లు 15,000. ఫస్ట్ అయితే 13,000 వేసారని చెప్పారండి. వీడియో కూడా తీసి మీకు శుక్రవారం అప్లోడ్ చేశాను ఈ వీడియోనైతే, 13,000 అని చెప్పి. తర్వాత ఏమో వాళ్ళు సాయంత్రం వేరే పని మీద వేరే బస్తాల కోసం వెళ్తే వాళ్ళు అడిగితే, అన్న 13,000 కాస్త 15,000 అయిందన్న, మచ్చులు చూసినప్పుడు కాయలు బాగున్నాయి అని చెప్పి రైతు ఆ రేటుకి ఇవ్వననేసరికి వాళ్ళు రేటు పెంచారు, 15,000కి వేసారు ఇవి అని చెప్పి అన్నారండి. టమాటో అండ్ సపోటా 150 రూపీస్. ఓకే, మరి ఏదేమైనా కానీ మనం ఇచ్చి ఆడలేదు ఈ విధంగా సెలవుల రోజు అయితే ఉండిద్దండి. అయితే అందరూ డౌట్స్ అలా ఒకటే, రేపు అన్ సీజన్లో ఎట్లుండిద్ది, 6 నెలలు ఎట్లుండిద్ది అన్న, ఏ రేటు పోద్దని అందరూ అదే అడుగుతున్నారు. సూపర్ 10లో అయితే డీలక్స్లో అయితే మాత్రం ఇప్పుడున్న రేట్లు బట్టి అయితే 13, 13.5 దాకా జరగవచ్చేమో. తేజాలు అయితే మాత్రం 150 అయితే ఆల్రెడీ 150 జరుగుతున్నాడు. 2 రూపాయలు అటు ఇటుగా ఖమ్మంలో వేస్తున్నారు కాబట్టి. నిన్న వీడియోలో అన్ని వివరాలు చెప్పారు, మరి చూసారో లేదో మీరు. నిన్నైతే మాత్రం కాబట్టి ఖమ్మంలో 145 రూపాయల దాకా జరిగిందంట. ఒక ఆయన 147 కూడా చెప్పాడు, అది చెప్పాను మీకు. అంతే, 150 రూపాయలు జరుగుతుంది ఆల్రెడీగా. ఇంకొక 10,000 రూపాయలు పెరగొచ్చేమో 6 నెలలోన, అది కూడా క్వాలిటీ ఉంటే అని అంచనా. లేదు దానికన్నా ఇంకేమైనా ఎక్స్ట్రా ఆర్డర్లు ఏమైనా అనుకోకుండా వస్తే ఇంకా పెరిగిద్దేమో, అది కూడా చెప్పలేము. కాకపోతే గ్యారంటీ చెప్పలేమండి ఎవరం కూడా, పెరిగేది పెరగని దాని గురించి. మేమైతే ఏ రోజు ఆ రోజు రేట్లు అయితే చెప్పగలము అన్న. మార్కెట్లో ఈ కాయలు ఈరోజు ఎట్లా జరిగినాయి, ఈ కాయలు వాళ్ళు బేరాలు జరిగినాక వాళ్ళ దగ్గరికి వెళ్ళి కనుక్కొని మార్కేస్తారు వాళ్ళు బేరం అయితే. ఆ మార్కేషన్ కనుక్కుంటామన్నా ఏ రేట్ వేసారన్నంటే వాళ్ళు ఈ రేట్ వేసామని చెప్తే అది మేము చెప్తున్నాం రోజు. అంతేగాని మమ్మల్ని బట్టి వాళ్ళు ఏం ఫాలో అవ్వరన్నా, అర్థం చేసుకోండి. అందుకని అయితే అందరూ అడిగేదానికి చెప్పడం అయితే చెప్పగలము. పెరిగిద్దంటే పెరగదంటే అది గ్యారంటీ అది లేదు. పెరిగిద్ది అంటున్నారు, ఎంత పెరిగిద్దో ఎప్పుడు పెరిగిద్దో చెప్పలేం. చైనా ఆర్డర్లు వచ్చాను ఇంకా కొందరు అడుగుతున్నారు. చైనా ఆర్డర్లు ఏ ఆర్డర్లు రాకుండా సరుకు అంతా ఆడబోతుందన్న, ఇన్ని లక్షల సరుకును. ఏసీలో అడుగుతున్నారు చాలామంది. ఏసీలు అయితే కొన్ని ఉన్నాయన్న, కొన్ని చాలా వరకు ఫుల్ అయిపోయినాయి. కొన్ని ఏసీలు ఉన్నాయి. మరి హైదరాబాద్లో ఏసీలు ఫుల్ అయిపోయినాయని చెప్పాడు నిన్న ఒక ఆయన. అలాగే ఖమ్మంలో కూడా చాలా వరకు అయిపోయినాయి అన్న, కొన్ని ఏసీలు రన్నింగ్లో ఉన్నాయి, అవి కూడా అయిపోతాయని చెప్తున్నారు. అలాగా ఏదేమైనా కానీ మన మిర్చి యార్డ్ ఇది ఆసియాఖండంలో అతి పెద్ద మిర్చి యార్డ్ ఏంటంటే గుంటూరు మిర్చి యార్డేనండి. చూడండి, దాదాపుగా 68-70 ఎకరాలు అంటున్నారు. మరి నాకు తెలిసింది, మరి మీకే అంత తెలుసో మరి ఏమో నాకైతే తెలీదు. మిర్చి యార్డ్ అంది ఇలా ఉంటుంది అనమాట ఏదేమైనా కానీ. ఓకే ఫ్రెండ్స్, ఇట్లా
మిర్చి ధరలు రేట్లు అంటే ఒక్కొక్క షాపులో ఒక్కొక్క ధర ₹2 తేడాలో జరుగుతూ ఉండిద్ది. లేటుగా పద్దులు ఇస్తారంట, లేటు పద్దులు వాళ్ళంట ₹2 ఎక్కువ వేస్తారంట. ఎమ్మటే క్యాష్ ఇచ్చిన వాళ్ళు ₹2 తక్కువలో వేస్తారు. ఎంత నెల రోజుల్లో 10 రోజులు ఇచ్చేవాళ్ళు. చూడండి ఇలా రాసులు ఎక్కడ చూసినా. ఇంకా నీళ్ళు కొట్టి తెస్తున్నారు మిరపకాయలు. నీళ్ళు కొట్టి మిరపకాయలు తీసుకొస్తే వాటికి వాల్యూ ఉండదు. నీళ్ళు తేబాకండి, కాయ ఇరిగిపోతుంది, ఏం చేయమంటామని కొందరు అంటున్నారు. నా కాయ ఇరిగినా దానికి వాల్యూ ఉంటుంది, కానీ కాయ నలిగి నీళ్ళు కొడితే మాత్రం వాల్యూ ఉండదు వాటికి మార్కెట్లో. ఎందుకంటే ముద్దలాగా అయిపోతాయి. ముద్దలాగా అయిపోవడం వల్ల ఎవరు అంతగా అడగరు అనమాట. ఫుల్ డ్రై అయితే ఏమి సేల్స్ బాగా ఉంటుంది అనమాట. నేను ఓన్లీ కేవలంగా యాడ్ చూపిద్దామని వీడియో అప్లోడ్ చేశాను. యాడ్ చూసి తెలుసుకుంటారు ఎంత పెద్దది ఇలా ఉండిద్దని. ఎవరైనా తెలుసుకున్న వారు ఉంటే తెలుసుకుంటారని చెప్పి ఈ వీడియో తీసి ఈరోజు ఆదివారం నాడైతే అప్లోడ్ చేస్తున్నాను. అది ఏసీల గురించి అడుగుతున్నారు కాబట్టి ఏసీలు అయితే చాలా వరకు మనకు కావాల్సిన ఏసీలు అయితే లేవు. సరే ఏదో వాటిలో ఏం చేద్దామనే ఏసీలు అయితే ఉన్నాయి. అవి కూడా మే నెల ఇదే సరుకు ఎట్లాగా వస్తే మే నెల ఆఖరి దాకా ఉంటాయి. మరి మే నెల సెలవులు ఇచ్చినాక కూడా కొంతమంది అయితే అమ్మవచ్చు. కానీ చాలామంది అయితే ఊర్లు ఎండలకి వేడికి ఎండలకు భయపడి ఊర్లు వెళ్ళిపోతారు అందరూ. మే నెల 9వ తారీఖు నుంచి దిగుమతులు యార్డ్కి అనుమతి లేవు. 10, 11 తారీఖుల్లో 12 తారీఖు కల్లా గేట్లు వేసేస్తారు, యార్డ్ క్లోజ్ చేస్తారు. ఎండలు ఎక్కువ ఉన్నాయి కానీ సెలవులు ఇస్తారు అన్నమాట మార్కెట్ యార్డ్కి. మరి ఎండలు ఎక్కువ, వడగాల్పులు ఎక్కువ ఉండి ముసలి వాళ్ళు లాంటి వాళ్ళు వీళ్ళందరూ ఉండలేకపోతున్నారు, క్లోజ్ చేస్తున్నారు. 6వ నెల జూన్ నెల 8వ తారీఖు నాడు సోమవారం నాడు మళ్ళీ ఓపెన్ చేస్తారు మార్కెట్ యార్డు. ఆ మార్కెట్ యార్డ్ ఓపెన్ చేయడానికి ఒక రోజు ముందు గేట్లు తెరిస్తారు. మళ్ళీ దిగుమతులు లోనకు అనుమతించబడతాయి. ఇలా ఏ డౌట్స్ ఉన్నాయి కాబట్టి